హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఈరోజైతే నేను పెరటి గార్డెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక మన అరటిగాలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. చూడండి, కాయలన్నీ పండిపోయి పగిలిపోయాయి. ఇక దగ్గరికి చూపిస్తాను చూడండి ఎలా పగిలిపోయిందో. కనిపిస్తుందా మీకు? ఇక ఈరోజైతే ఈ అరటిగాలని హార్వెస్ట్ చేసుకుందాము. హార్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు సీడ్స్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక నేను సీడ్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ నా వీడియోస్ ఫాలో అవుతూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న వారికి ఈ సీడ్స్ అయితే ఇద్దామని చెప్పాను. కానీ 2 డేస్ కామెంట్ చేశారంటే తర్వాత 2 డేస్ దాకా మళ్ళీ కనిపించట్లేదు. మళ్ళీ 2 డేస్ తర్వాత కామెంట్ చేస్తున్నారు. అలా చేస్తుంటే నాకు ఎవరికి సీడ్స్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదండి. అందుకని ఈరోజు నుంచి 10 డేస్ పాటు నేను పెట్టే వీడియోస్ని చూసి ఎవరైతే లైక్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకైతే సీడ్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇంకా వీడియోనైతే చివరి వరకు చూసి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇక ఇవైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. ఇది కేరళ రెడ్ అరటి అని తీసుకొచ్చాను. తీరా నాటాక గెలొచ్చాక ఇది ఫింగర్ అరటిపండు అండి. మన ఫింగర్ అంతే ఉంటుంది, అందుకని దీన్ని ఫింగర్ అరటిపండు అంటారు. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదైతే కూరట్టుకాయ అండి. ఇది నాకు తెలిసిన వారు ఇచ్చారు. ఇది కూరట్టుకాయ. ఇంకా ఇక్కడ ఉంది చూడండి, ఇదైతే చక్కెరకేళి అండి. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి నాటాను. ఇక నాకైతే ప్లేస్ లేదు కాబట్టి ఇలా పక్క పక్కనే నాటేసుకున్నానండి. ఇంకా నేను ఈ మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తానో కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసింది అయితే అమృతపాణి అండి. ఇక నేను వాటరింగ్ ఎలా ఇస్తానో చూపిస్తాను. ఇక ఇక్కడ చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో. ఇక నేను మాది ఇల్లు ముందుంటుందండి. ఈ పెరటి గార్డెను వెనక వైపు ఉంటుంది. ఇక చుట్టూ తిరిగి రావాలంటే రోజు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇలా ప్రహరీకి అయితే ఒక హోల్ పెట్టేశాను. ఇక్కడ చూసారా వాటర్ పడుతున్నాయి. వాటర్ పడే ఫోర్స్కి మట్టి అంతా పోకుండా ఇలా బండలైతే వేసాము. ఇక ఈ విధంగా అయితే కాలువలాగా తీసామండి. ఆ వాటర్ అన్నీ ఆ కాలువలో నుంచి మన అరటి మొక్కల దాకా అయితే వెళ్ళిపోతాయి. ఇక నేను డైలీ పెరటి గార్డెన్లోకి రాకుండా ఈ విధంగా అయితే అరటి మొక్కలకి వాటరింగ్ అయితే చేస్తాను. ఇక అరటి గెల హార్వెస్ట్ చేశాను కదా, ఇంకా అరటి చెట్టుని తీసేస్తున్నామండి. ఇంకా మన అరటి చెట్టు నాటిన దగ్గర నుంచి ఆకులు వాడుకోవచ్చు. ఇంకా గెలొచ్చినప్పుడు మన అరటికాయలు రెడీ అయిపోయాక ఆ పువ్వుని మనం ఫ్రైలు ఇంకా కర్రీస్ అలాంటివి చేసుకోవచ్చు. ఇక అరటి పచ్చి కాయలు ఉన్నప్పుడైతే మన పచ్చి కూరటికాయలు ఉంటాయి చూడండి, కర్రీసు ఫ్రైసు అలాంటివి చేసుకోవచ్చు. ఇక అరటి పళ్ళు పండాక తినొచ్చు. ఇక అరటి చెట్టుని కొట్టేశాక అందులో నుంచి దూటని తీసి కర్రీసు ఫ్రైస్ కూడా చేసుకుంటారండి. కానీ మా పిల్లలు తినరు, అందుకని నేనైతే చేయను. ఇక అరటి చెట్టుని కొట్టేశాక అరటి దూటలో నుంచి వాటర్ అయితే వస్తాయి. ఈ వాటర్ మనకు చాలా మంచిదండి. ఈ వాటర్ కోసం అయితే అరటి దూటలో ఒక మధ్యలో హోల్ అయితే పెట్టేసి ఇక మన దుమ్ము కానీ ఏమైనా పడకుండా పురుగులు అలాంటి ఏమి ఆ వాటర్లో పడకుండా ఒక అరిటాకుని పెట్టేసి దాన్ని అయితే ఈ విధంగా కడుతున్నాను. ఇక నెక్స్ట్ డే వచ్చి ఈ అరటి దూటలోని వాటర్ని అయితే చూపిస్తాను. ఇక నెక్స్ట్ డే అయితే నేను వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంక మా వారైతే వాటరింగ్ చేయడానికి వచ్చి దూటలోని వాటర్ అంతా కారిపోతున్నాయి అని చెప్పారు. ఇంకా వీడియో తీద్దామని అయితే వచ్చేసాను. చూడండి, మీకు కూడా చూపిస్తాను అసలు ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ను ఎప్పుడు తాగాలి, ఈ వాటర్ తాగడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చాయో. ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను. అచ్చం కోకోనట్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయండి. చూడండి, నేను నీట్గా క్లీన్ చేసి పెట్టాను కాబట్టి ఏం పీచులు అలాంటి ఏమి లేకుండా ఉన్నాయండి. ఇక వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇక నెక్స్ట్ డే కూడా వాటర్ వస్తాయేమో చూద్దాము. నాకైతే తెలీదు వస్తాయో లేదో. ఇక ఆకైతే వేసి ఇక మళ్ళీ తాడు కట్టేస్తాను. ఇక నెక్స్ట్ డే చూడాలి ఇక వాటర్ వస్తున్నాయో లేవో. ఇక ఈ వాటర్ని అయితే ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నానండి. ఇంకా ఈ వాటర్ తాగడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అరటి దూటలో వచ్చిన వాటర్ అండి ఇవి. వీటి వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుందండి. కిడ్నీలో రాళ్ళు రాకుండా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా అదుపులో చేస్తుంది ఫ్రెండ్స్.
ఇక శరీరంలోని వ్యర్థాలని తొలగిస్తుంది, శరీరానికి నీటి లోపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది తాగటం వల్ల చర్మం మరియు జుట్టు కూడా మేలు చేస్తుంది. ఇక ఎన్ని ఉపయోగాలున్న ఈ అరటి దూటలోని వాటర్ని మనం అప్పుడప్పుడైనా ఇలా మిస్ చేసుకోకుండా తాగాలండి. అసలు ఎలా ఉన్నాయో తాగి చెప్తాను మీకు. ఇంకా ఈ వాటర్ అయితే లేత కొబ్బరి నీళ్ళులాగా ఉన్నాయండి. కొంచెం పుల్ల పుల్లగా చప్ప చప్పగా అలా అయితే ఉన్నాయి, కానీ కొంచెం చిక్కగా ఉన్నాయండి. వీటిని మనం మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగాలండి. 300 గ్రాముల అరటి దూటలోని వాటర్కి 100 గ్రాముల మామూలు మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని అయితే మిక్స్ చేసుకొని తాగాలి. ఇది ఖాళీ కడుపుతో తాగితే చాలా మేలు చేస్తుందండి. ఇక ఈరోజైతే నేను ఏమేం క్వశ్చన్స్ అడుగుతానంటే, ఇక నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇక నేను నర్సరీ నుంచి ఏ అరటిపండు అని తీసుకొచ్చాను, ఇక నాటాక గెల వేసాక ఏ అరటికాయలు కాశాయి. ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చి, నా దగ్గర ఎన్ని రకాల అరటి చెట్లు ఉన్నాయి. ఇక మూడో క్వశ్చన్ వచ్చి, ఎన్ని గ్రాముల అరటి దూటలోని వాటర్లోకి ఎన్ని గ్రాములు డ్రింకింగ్ వాటర్ని కలపాలి. ఇక ఈ 3 క్వశ్చన్స్కి అయితే కామెంట్లో ఆన్సర్స్ అయితే పెట్టండి. ఇక నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తే ఇక ఇప్పటి నుంచి డైలీ ఫాలో అవ్వండి. ఇక ఫాలో అయ్యి ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకైతే సీడ్స్ ఇస్తాను.